ఏళ్లను దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడు. ఈ శుభవచనం ఏమిటో? మరియా, భయపడకు, దేవుని వల్ల నువ్వు కృప పొందితివి. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుడి కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. నేను పురుషుని ఎరుగని దాననే, ఇది ఎలాగ జరుగును? పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకున్నాడు కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. ఇదిగో, ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. మరియా యోసేపునకు ప్రదానం చేయబడిన తరువాత వారు ఏకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానం పరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. ఇంకా వివాహము కాకముందే మరియా ఎలా గర్భవతైంది? ఆమెను అవమానపరచకుండా రహస్యముగా విడిచిపెట్టాలి. ఇదిగో, ప్రభువు దూత స్వప్నమందు ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నట్టు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనెను. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. యోసేపు నిద్ర మేలుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కన్ను వరకు ఆమెను ఎరుగకుండెను. అతడు ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టెను. ఇందు మూలంగా యావత్ మంది ప్రజలకు తెలియజేయమన్నదేమనగా, ప్రజా సంఖ్య రాయాలని కైసరు ఆగుస్తు నిర్ణయించడం వలన ప్రజలందరూ తమ తమ స్వగ్రామాలకు వెళ్లి ప్రజా సంఖ్య రాయాల్సిందిగా తెలియజేయమని. యోసేపు దావీదు వంశంలో గోత్రంలో పుట్టినవాడు కనుక తనకు భార్యగా ప్రదానం చేయబడి గర్భవతి అయిన మరియతో కూడా ఆ ప్రజా సంఖ్యలో రాయబడుటకు గలిలయలోను నజరేతు నుండి యూదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. వారు అక్కడ ఉన్నప్పుడు ప్రసవ దినములు నిండెను కనుక తను తొలిచూరి కుమారుని కనెను. అయ్యా, మేము ఉండడానికి సత్రంలో స్థలం ఉందా? లేదయ్యా, లేదు, సత్రంలో స్థలం లేదు మాకు. అయ్యా, మేము ఉండడానికి సత్రంలో స్థలం ఉందా? లేదండి, మాకు సత్రంలో స్థలం ఖాళీ లేదు. అయ్యా, మేము ఉండడానికి సత్రంలో స్థలం ఉందా? సత్రంలో స్థలం లేదు, కానీ పక్కన పశువుల పాకలో స్థలం ఉంది, మీరు అక్కడ ఉండొచ్చు. తను తొలిచూలు కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రంలో స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పండబెట్టెను. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ మందును కాచుకొని చుండగా ప్రభువు దూత వారి వద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడెను. ఇదిగో, ప్రజలందరికీ కలుగబోవు మహాసంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే కారణవాదం. ఒక శిశువు పొత్తిగుడ్డులతో చుట్టబడి ఒక తొట్టిలో పండుగ మీరు చూచెదరు. రే, జరిగిన కార్యాన్ని ప్రభు మనకు తెలియజేశారా? మనం బెత్లెహేములోకి వెళ్ళి చూద్దామే. మనం రండి రండి రండి.
రాజులకు రాజు పుట్టేనయ్యా, రాజులకు రాజు పుట్టేనయ్యా. రారే చూడ మనం వెళ్ళుదామన్నయ్యా, రారే చూడ మనం వెళ్ళుదామన్నయ్యా. రాజులకు రాజు పుట్టేనయ్యా, రాజులకు రాజు పుట్టేనయ్యా. రారే చూడ మనం వెళ్ళుదామన్నయ్యా, రారే చూడ మనం వెళ్ళుదామన్నయ్యా. యూదయనే దేశమందన్నయ్యా, యూదయనే దేశమందన్నయ్యా. యూదులకు గొప్ప రాజు పుట్టేనయ్యా, యూదులకు గొప్ప రాజు పుట్టేనయ్యా. పశువుల పాకలో నన్నయ్యా, పశువుల పాకలో నన్నయ్యా. శిశువు పుట్టే చూడరండన్నయ్యా, శిశువు పుట్టే చూడరండన్నయ్యా. రాజైన హేరోదు దినములయందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింప వచ్చితిమి. యూదుల రాజా, మేముండగా ఇంకొక రాజా క్రీస్తు ఎక్కడ పుట్టాను? యూదయ బెత్లెహేములోని రాజా. మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకోనగానే నేను వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానం తండి. చిత్తము రాజా. వారు రాజు మాట విని బయలుదేరి పోచుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూసిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచింది.